కంప్లీట్ అయిపోయినట్టుంది. ఆ టైంలో నా 10th క్లాస్ కూడా డుమ్మా కొట్టాను. చదువు మనకి అబ్బలేదు. 10th క్లాస్ రాశాను, నేను పాస్ అయ్యాను. కాకపోతే గజనీ మహమ్మద్ లాగా కొంచెం దండయాత్ర చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం యాక్చువల్గా చెప్పాలంటే నేను నిజం చెప్తే పేకాట ఆడుతూనే మానేశాను చదువు. అప్పుడేంటి 5th క్లాస్లో ఆడాను నేను. 5th క్లాస్లోనే చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కలంతా పిల్లలందరూ కూర్చొని 21 అంటారు, జానాపట్లు అంటారు మా సైడ్. ఆ జానాపట్లు ఏంటంటే ఇలా 21 పాయింట్లు, ఇప్పుడు 19 పాయింట్స్ ఎలాగో 18 నుంచి పట్లు అంటారు. 21 అంటే ఒక 21 అయితే షో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు వేస్తారు 1, 2 అట్లా లెక్క పెట్టుకోవడం 21 పాయింట్స్ అదనమాట జానపట్లని. అది మాకు పక్కన అంతా వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ పెద్ద ఎడ్యుకేటర్స్ కాదు, కళాకారులు అందరూ, వాళ్ళందరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. మేము ఏంటంటే క్యూరియాసిటీతో చూసేటప్పుడు అది ఏంటి అలా మొత్తానికి 21 లెక్క పెట్టడం రాదా, చదువుకుంటున్నాం కదా మాత్రం 5th 6th 7th నేర్చేసుకున్నాం. 5th క్లాస్ నుంచి మా అమ్మ నాన్న కర్ర పట్టుకొని పరిగెత్తడం, మా వెనక తమ్ముడు వెనక నా వెనక, నేను ఇంకా జంప్ జిలాని ఒకసారి పరిగెత్తి దూకానంటే మళ్ళీ చుట్టుపక్కల మళ్ళీ సాయంత్రం దాకా కనిపించేదని కాదు, మళ్ళీ ఎక్కడున్నానో కూడా తెలిసేది కదా, అంత స్పీడ్గా పరిగెత్తడం పరుగుడు పని. నాన్నగారు కూడా పరిగెత్తారు చేజింగ్, మీరు పాకాడతారని. నాన్న అమ్మ ఫుల్ కొట్టేసేవారు. అయినా సరే తెలియకుండా దొంగతనంగా తలుపులు వేసుకొని ఈ 21 కార్డ్స్ రూపాయి 50 రూపాయలు లేదని ఉసిరికాయలు కొనుక్కోమంటే వెళ్ళిపెట్టేవాళ్ళం. అలా చేసే ఇంట్లో అందరం ఆడు, నాన్నగారు మా అమ్మగారు తప్ప మా అందరికి వచ్చు. మా నాన్నగారికి ఇష్టం, నాన్నగారికి నాకు ఇద్దరికి పిచ్చి. నాన్నగారు నేనే క్లబ్కి వెళ్ళేవాళ్ళు అక్కడ. అవన్నీ ప్యాకెట్ బాగా ఆడితే నేను ప్యాకెట్ విషయంలో నేను నాకు నాన్నగారు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో, ఆయన ఇప్పుడు ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆయనకి టైంపాస్ అదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడ క్లబ్స్ ఉండేవి మొన్నటి వరకు, ఇప్పుడు లేవు, బ్యాన్ చేశారు హైదరాబాద్లో. ఆయన కూడా నాతో పాటు కలిసి వచ్చేవారు, మేము కలిసి వెళ్ళేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. రీసెంట్ టైమ్స్ అప్పుడెప్పుడు క్లబ్స్ నాకేం తెలియవు, ఈ మధ్య కాలంలో అదంతా. అయితే చిన్నప్పుడు సరదాగా ఇంట్లో ఆడుకునేవాళ్ళం, పండగలకి బొబ్బలకి ఆడతాం ఊరు వెళ్తే, అది సరదా. అదంతా పరిగెత్తడానికి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు మా నాన్నగారిని ఇలా పరిగెత్తించు కట్టి కొట్టేవారు మమ్మల్ని, అంత ఘోరంగా. అంత దెబ్బలు కూడా ఎవరు తినుండ్రు నా అంతగా. నన్ను కొట్టినట్టు మా ఇంట్లో మన తమ్ముడిని, మా అమ్మ నన్ను ఎవరిని కొట్టుండ్రు. మా చిన్నోడికి అసలు దెబ్బలు ఎవరు తెలియవు, మా ఇద్దరికి పడ్డాయి బాగా.